ఇవి స్వీట్ రష్ క్రీమ్ పెప్పర్స్. ఇవి మైల్డ్గా ఉంటాయి. విష్వాన్ పెప్పర్ ఇది. టమాటాలు ముసుగు టమాటా. ఇది స్వీట్ బనానా పెప్పర్. మిర్చి సాలనైనా మిర్చి బజ్జీ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చిలు ఉన్నాయి. అవి ఏంటో మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ పెప్పర్ పేరు స్వీట్ రష్ క్రీమ్ పెప్పర్. దీని ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే మైల్డ్ స్పైసీగా ఉంటుంది. మైల్డ్ స్పైసీతో పాటు లెమనీ ఫ్లేవరు, కొంచెం స్వీట్ ఫ్లేవరు, ఈ 3 ఫ్లేవర్స్ కలిపి ఉంటుంది. ఒకే చెట్టుకు 2 రకాల కాయలు కాస్తాయి. అంటే 2 ఫ్లేవర్స్ ఉంటాయి ఒకే చెట్టుకు. లైక్ కొన్ని కాయలేమో అస్సలు స్పైసీగా ఉండవు, కొన్ని ఏమో మైల్డ్ స్పైసీగా ఉంటాయి. వీటిని సలాడ్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే దీంట్లో 3 ఫ్లేవర్స్ కలిపి ఉన్నాయి కదా. సో దీన్ని సలాడ్లో వేసుకుంటే సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదో రకమైన మిర్చి. ఇది ఫ్లాట్గా చాలా వెడల్పు ఉన్నది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. స్టెమ్ దగ్గర కొంచెం స్పైసీగా ఉంటుంది, మిగతా పార్ట్ అంతా స్వీట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగున్నది. చూడండి, ఇదో రకమైన మిర్చి. ఈ వెరైటీ పేరు సిష్వాన్ పెప్పర్. ఇది ఎలా ఉంటుందంటే మన బయటికి మిర్చి, కాశ్మీరీ మిర్చి ఉంటుంది కదా, స్పైస్ లెవెల్ అలా ఉంటుంది. ఇది పండిన తర్వాత కూడా రెడ్ కలర్గా మారుతుంది. చూడండి, ఇది కొరియన్ స్వీట్ పెప్పర్. ఇది క్యాప్సికమ్ వెరైటీ. పొడవు క్యాప్సికమ్ అనుకోండి, లైక్ లాంగ్ క్యాప్సికమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటి వెరైటీ. ఇది పండిన తర్వాత కలర్ ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. ఇదేమో కొరియన్ స్పైసీ పెప్పర్. ఇందాకనేమో స్వీట్ పెప్పర్ చూపించాను కదా, కొరియన్ స్వీట్ పెప్పర్. ఇదేమో కొరియన్ స్పైసీ పెప్పర్. చాలా స్పైసీగా ఉన్నది. గుంటూరు మిర్చి స్పైస్ లెవెల్ ఎంత ఉందో అంత ఉంది ఇది. ఈ కొరియన్ పెప్పర్స్ని ఇక్కడ ఒక కొరియన్ షాప్ ఉన్నది, ఆ షాప్లో అమ్ముతున్నారు. సో అక్కడ నుండి తీసుకొచ్చాను ఈ పెప్పర్స్ని. చూడండి ఇక్కడ ఎన్ని టమాటాలోస్ వచ్చినాయో, చాలా వచ్చినాయి. దీన్ని ముసుగు టమాటా కూడా అనొచ్చు. ఈ బెడ్లో 3 మొక్కలు వేశాను, దీనికే చాలా వస్తున్నాయి కాయలు. దీన్ని హస్క్ తీసి తినాలి. దీన్ని పైన పేపర్ లాగా హస్క్ ఉంటుంది, దాన్ని తీసి వాడుకోవాలి. లోపల గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది పండిన తర్వాత టమాటా లాగా ఎర్రగా పండదు, గ్రీనే ఉంటుంది. పండిన తర్వాత కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ మారుతుంది పండిన తర్వాత. ఇది స్వీట్ బనానా పెప్పర్. ఎల్లో స్వీట్ బనానా పెప్పర్. పండిన తర్వాత ఎల్లో కలర్లో మారుతుంది. దీంతో మిర్చి బజ్జీ అయినా మిర్చి సాలం చేసుకున్నా చాలా బాగుంటుంది. దీన్ని హార్వెస్ట్ చేస్తాము. దీంతో నేను
మిర్చి కర్రీ మిర్చి కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇది బంతి పూలు ఇవి. ఇది బంతి పూలు, ఇది ఒక వెరైటీ బంతి. చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇది గుత్తిగా లేకుండా ఇలా విడివిడిగా ఉన్నది. ఇది ఆఫ్రికన్ బంతి. ఆఫ్రికన్ బంతిలో ఇది ఒక వెరైటీ ఆఫ్రికన్ బంతి ఇది. చూడండి, ఇవి ఓరియంటల్ లిల్లీ. ఇవి ఇక్కడ నేను బాల్కనీలో పెట్టాను, చిన్న కుండీలో పెట్టాను. పూసినాయి. ఇవి పూసి వారం రోజులు అవుతుంది. చూడండి, ఇవి ఏషియాటిక్ లిల్లీ. ఇవి చూడడానికి చాలా బాగుంది కదా, కలరు చాలా అందంగా ఉంది. ఈ లిల్లీస్ పూసిన తర్వాత వారం 10 రోజుల వరకు అలాగనే ఉంటుంది, వాడిపోవు. చూడండి, ఇది ఒక వెరైటీ పెప్పర్. దీన్ని షిషిటో పెప్పర్ అంటారు. జపానీస్ పెప్పర్. ఇది జపాన్ వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు. జపానీస్ పెప్పర్ కూడా అనొచ్చు దీన్ని. చూడండి, వంకర తింకరగా ఉంది. కారం అస్సలు ఉండదు, చాలా తక్కువ కారం ఉంటుంది. దీని షేప్ చూడండి, ఎలా వంకర తింకరగా ఉంది. పండిన తర్వాత ఇలా ఎర్రగా అవుతుంది. దీన్ని కూడా కోసుకుందాము. చూడండి, ఇక్కడ ఇదో రకమైన మిర్చి. దీని పేరు వచ్చి సిరాచో పెప్పర్. ఇది ఆలపినో పెప్పర్ ఎంత కారం ఉంటుందో అంత కారం ఉంటుంది. ఇది దీన్ని కట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చి గోల్డెన్ క్యాప్సికమ్. ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే స్వీట్ అండ్ సవర్గా ఉంటుంది. లైట్ స్వీట్ అండ్ సవరు, కొంచెము తీపి, కొంచెం పులుపు కలిపి ఉంటుంది. చైనీస్ డిషెస్లో వీటిని వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా 1 ఇయర్ మొక్క. ఇది పెట్టి 1 ఇయర్ అవుతుంది. దీన్ని హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు.
ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసిన 9 రకాల మిర్చిలు ఇవి. ఇది వచ్చి ఫ్లాట్ పెప్పర్. ఇదేమో కొరియన్ స్వీట్ పెప్పర్. ఇదేమో గోల్డెన్ క్యాప్సికమ్. ఇది షిషిటో పెప్పర్. ఇది ఎల్లో బనానా పెప్పర్. ఇదేమో సిషువాన్ పెప్పర్. ఇది సిరాచో పెప్పర్. చూడడానికి అలపిన పెప్పర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇది అలపిన కాదు, సిరాచో పెప్పర్. ఇదేమో స్వీట్ రష్ క్రీమ్ పెప్పర్. ఇది వచ్చి కొరియన్ స్పైసీ పెప్పర్. ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.